పూరా లోకల్. ఇంకా వినాయక నిమజ్జనాలు అయితే జరుగుతుంది. ఎన్ని రోజులు పట్టవచ్చు అంటే ఈ నిమజ్జనాలు అయిపోయిన తర్వాత క్లీనింగ్ అనేది? నైట్ వరకు అయిపోతుంది. నైట్ వరకు అయిపోతుంటుందా? అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ పనులు? 3 days నుంచి చేస్తున్నాం. 3 days నుంచి. అంటే డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు? మొత్తం డే అండ్ నైట్ త్రీ షిఫ్ట్స్ ఉన్నాయి మొత్తం. దాదాపు ఒక అంటే 5 నుంచి 10 రోజులు ఏమైనా పట్టొచ్చా లేదంటే ఎర్లీ మార్నింగ్ మొత్తం అయిపోతుంది. ఇంకా మొత్తం క్లియర్ నీట్గా అయిపోతుంది. అంతా మొత్తం నీట్గా అయిపోతుంది క్లియర్. ట్రైన్లు ఇవన్నీ వెళ్ళిపోతాయి అంటారు ఈ నైట్? పొద్దున వెళ్ళిపోతాయి మొత్తం, ఇంకేముండవు. ఇక ఈ సంచులు కూడా అన్నీ తీసేస్తాం ఇంకా మొత్తం. మీనా టిప్పర్ ఆపు. మేడం నీ నీళ్ళలో ఉన్న చెత్త తీయడానికి వాటికి ఎంత టైం పడుతుంది? మిషన్ పెట్టి తీస్తారు. అది మిషన్ పెట్టి తీస్తారు. మొత్తం క్లియరింగ్ ది మిషన్ ఉంటుంది, దాంతో తీపిస్తారు. మిషన్స్ ద్వారా తీసేస్తారు. అంటే మిషన్స్ ద్వారా తీసిన తర్వాత నీళ్ళని ఏమైనా క్లీన్ చేసే అవకాశం? చేస్తారు కంపల్సరీ. వాటర్ చల్లుతారు ఒక కెమికల్ది, దాంతో క్లియర్ అవుతుంటారు. దోమలు ఏం కూర్చోవద్దు అనేసి అని ఒక కెమికల్ వాటర్ వేస్తారు దాంట్లో. తర్వాత లోపల ఉన్న ఇనుప కంచెలు కానీ అట్లాంటివి అన్ని తీసేస్తారు? అన్ని తీసేస్తారు. ఆల్రెడీ తీస్తున్నారు అవి, అక్కడ ఉన్నాయి కూడా. 10 రోజులు పట్టొచ్చా మొత్తం వాటర్ అంతా క్లీన్ అయ్యేసి? 2 days అంతే, 2-3 days. అంత ఫాస్ట్ ఉంది జిహెచ్ఎంసీ ఇప్పుడు, అప్పట్లో కాదు అంతే. అప్పట్లేక కాదంటే అప్పుడు ప్రభుత్వంలో ఇట్లా లేదంట. రామ్కి వచ్చింది కదా అందుకని. ఇప్పుడు మేము రామ్కి జిహెచ్ఎంసీ నుంచి రామ్కి మేము HIMSW. అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయితే వర్క్ జరుగుతుందంట. ఫాస్ట్గా వాళ్ళు మేము కలిసి చేస్తున్నాం. ఫాస్ట్గా వాళ్ళు మేము GHMC వాళ్ళని మీరు అందరు కలిసి మొత్తం